నాకెంతో ఇష్టమైన శారీ డ్రేప్ చూడడానికి మహారాణి లాగా ఉంటారు. చాలా ఈజీగా 1 minute లో టర్న్ అవుట్ అయ్యేలాగా చెప్తా. ఒక ఫుల్ శారీ, ఒక హాఫ్ శారీ కావాలి దీనికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. శారీ డ్రేప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి ఇంకేం వద్దు మీరు నాకు చేయాల్సింది. నార్మల్ గా మీకు వచ్చినట్టు శారీ కట్టేసుకోండి. ఫస్ట్ శారీని ఏ మాత్రం కదిలించకుండా జస్ట్ ఒక్క పిన్ తీసి మళ్ళీ ఓనీగా పెట్టేసుకొని మనం ఇది కట్టుకుంటే చాలన్నమాట. అంత సింపుల్ గా ఉంటది. ఆల్రెడీ శారీ కట్టేసుకున్నాం కదా, దాన్ని అలాగే ఉంచండి. ఇప్పుడు హాఫ్ శారీ తీసుకొని హాఫ్ శారీకి ఫస్ట్ మనం పిన్ సెక్యూర్ చేసుకోవాలి. నార్మల్గా మనం మోనీకి ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో అలాగే మొత్తం కుచ్చుల్ని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకొని ఒక హాఫ్ వరకు, అంటే హాఫ్ శారీకి మనకి పవిట ఎంతైతే కావాలో అంతవరకు చూసుకొని ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి కుచ్చులన్నిటినీ కలిపి. ఈ శారీకి తగ్గట్టుగా ఓనీ కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటే బాగా లుక్ వచ్చింది. నేను పిన్ పెట్టేసుకున్నాను కుచ్చులన్నిటికీ. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు శారీకి నేను పవిట పెట్టుకున్నాను కదా షోల్డర్ దగ్గర, ఆ షోల్డర్ దగ్గర శారీని తీసేసి ఓనీ పెట్టేసుకుంటున్నాను. ఓనీ కుచ్చులన్నింటినీ షోల్డర్ దగ్గర పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం లెహంగా మీద ఓనీ ఎలా అయితే కట్టుకుంటామో అలాగే ఫ్రంట్ ఉన్న ఏదైతే క్లాత్ మొత్తం ఓనీ ఉందో దాన్ని వెనక సైడ్ నుంచి నీట్గా ఫ్రంట్ సైడ్ చెస్ట్ అంతా కవర్ అయ్యేలాగా ప్లీట్స్ అన్నీ సర్దుకొని వెనక నుంచి తీసుకొని మనం ఫ్రంట్లో శారీకి కుచ్చులు ఉన్నాయి కదా, ఆ కుచ్చుల కిందకి ఈ హాఫ్ శారీ అనేది వెళ్ళేలాగా లాస్ట్లో ఆ కార్నర్ శారీ కుచ్చుల కిందకి వెళ్ళేలాగా చూసుకొని ఆ హాఫ్ శారీకి ఊడిపోకుండా మనం ఒక పిన్నుతో సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు శారీని ఏం కదిలిచ్చాము, జస్ట్ మనం షోల్డర్ దగ్గర ఉన్న పిన్ని తీసి ఆ చీర అంతటిని ముందుకు తీసుకొచ్చాము, అంతే, ఏం చేయలేదు. ఇంకా మీరు తీసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నారో అక్కడ కుచ్చు తీసిన తర్వాత ఆ కుచ్చులు ఊడిపోకుండా ఆ కుచ్చులన్నింటినీ సెక్యూర్ చేస్తూ ఒక పిన్ పెట్టుకొని విడదీయండి అనమాట. తర్వాత ఏం చేస్తారంటే, నేను హాఫ్ శారీ పెట్టేసుకున్నాను కదా, ఈ చీరని వెనక నుంచి తీసుకొని రైట్ సైడ్ షోల్డర్ మీద మనం అలాగే పెట్టుకుంటాం. పిన్తో సెక్యూర్ చేసుకుంటే మళ్ళీ మనం కుచ్చులు పెట్టుకోకుండా సరిపోతుంది అనమాట. అంతే, సింపుల్. మనకి హాఫ్ శారీ వచ్చిన హిప్ మీద ఏంటి అంటే, ఇటువైపు మనం ఏం చేయక్కర్లేదు, ఓనీ అలాగే కనబడేలాగా కుచ్చులన్నింటినీ కొంచెం నీట్గా సదురుకోండి చాలు, ఇంకేం అవసరంలా. వెనకాల కూడా నీట్గా ఉంటుంది. ఒక హిప్ బెల్ట్ కనుక యాడ్ చేసాము అంటే అసలు ఎక్కడ ఎక్స్పోజింగ్ కూడా ఉండదు. ఎవరి ఫంక్షన్ అయినా, మన ఇంట్లో అయితే ఇంకా మంచిది, బాగా గ్రాండ్గా కనిపిస్తారు. ఎలాంటి ఫంక్షన్ అయినా సరే హ్యాపీగా మంచిగా కనపడేటట్టుగా లుక్ని ఇంకా ఎలివేట్ చేసేలాగా ఉండిద్ది ఈ శారీ డ్రేప్ అయితే. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడో మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ వస్తుంది, ఆ ఫంక్షన్కి మాత్రం ఇట్లా శారీ డ్రేప్ చేసుకొని తీరుతా, ఫోటోలు కూడా దిగుతా. కానీ ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా కూడా కనిపించిద్ది. డ్రేపింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇలాంటి శారీ డ్రేప్స్ ఇంకా మీకు చాలా బోల్డ్ అని చెప్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి.